మాకు అన్ని ఒప్పందాలు అయిపోయాయి, వాళ్ళకే అవసరం ఉంది, వాళ్ళే వస్తారు, ఇలా చాలా చూసాం. ఇవన్నీ చాలా చూసాం. ఇప్పుడు అవసరమైనప్పుడేమో అది పవిత్ర జలం, గంగా నీరు, పవిత్రమైన మట్టి, నవధాన్యాలు అయిపోతాయి. ఇష్టం లేకపోతే మట్టి నీరు అంటారు. ఈ మాటలు ఇవన్నీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ ఏం జరుగుతుందో చాలా స్టాండర్డ్ గా కలుస్తామంటే దానికి ఏం మాట్లాడతారో దట్ విల్ బి ఓన్లీ అధిష్టానము అక్కడ మాట్లాడే వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. అంతే తప్ప మేము కూర్చున్న వాళ్ళం మాకు నచ్చినట్టుగా మేము ఏవేవో నెరేటివ్స్ రన్ చేసి వాళ్ళకే అవసరం, వీళ్ళకే అవసరం, ఆ టీడీపీకి అవసరం కాబట్టి ఇలాంటి మాటలు మేము మాట్లాడట్లేదండి. ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో చూసాం. అప్పుడు అవసరం కోసమే ఇప్పుడు ఏదైనా పొత్తులు అంత తెలివి తక్కువగా ఏ పార్టీ ఉండదండి. ఇప్పుడు శర్మ గారు చెప్తున్నారు హామాంతం మింగేస్తుంది ఆ పార్టీ అని. మింగించేసుకోవడానికి ఇవి ఎలా ఉంటుందంటే ఎవరిదో ఒక్కళ్ళది వీళ్ళది మొత్తం తప్పు, వీళ్ళకే అవసరం ఉంది వాళ్ళకి లేదు అని. ఇక్కడ ఏం జరుగుతోందండి, మరి 2018లో పూర్తిగా భారతీయ జనతా పార్టీని మొత్తం అసలు బ్లాక్ బ్యాడ్జెట్స్ తో గో బ్యాక్ అనేసి మొత్తం రాహుల్ గాంధీతో చేతులు కలిపేశారు. ఎందుకు? అప్పుడు ఒక ఆలోచన ఉంది, ఏమో కాంగ్రెస్ వస్తుందేమో అని. అవసరాలే ఏదైనా చేస్తాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేసింది, అదే స్టడీగా ఉంది, ఎప్పుడు మాట తూలలేదు, మేము వెనక్కి వెళ్ళింది లేదు. అప్పుడు వార్న్ చేశారు మోదీ గారు క్లియర్ గా. ఎప్పుడు చర్చలు జరిపినా అటు టీడీపీతో, చంద్రబాబు నాయుడు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎప్పుడు ఎవరి మీదైనా సరే ఎలా పడితే అలా కామెంట్స్ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ చేయలేదండి. వాళ్ళకి నచ్చితే అప్పటికీ కూడా దుష్ప్రచారం మొదలు పెట్టినప్పుడు క్లియర్ గా మోదీ గారు చెప్పారు, మీరు వాళ్ళ మాయలో పడుతున్నారని క్లియర్ గా చెప్పారు. కానీ ఒక్కొక్కసారి పరిచయం పెట్టేస్తారు టైము. అది ఇప్పుడు మళ్ళీ వాళ్ళే సర్దిద్దుకొని, లేదు భారతీయ జనతా పార్టీ అవసరం కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి మనకి కావాలి అని వాళ్ళు అనుకున్నారు. దట్ ఈస్ క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యతిరేక ఓటు చీలకూడదు. మనం ఎటువంటి వీ షుడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్, ఎక్కడ ఒక్క అవకాశం కూడా వదలకూడదు అని ఆలోచన. మేబీ క్యాడర్ లో ఏదైనా ఆలోచన ఉండొచ్చు, సగం మంది కలవండి, సగం మంది కలవకపోండి, ఎన్నో అని ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఆయనకి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏం జరిగినా ఇప్పుడు ఒక లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. నచ్చితే ఒక రకంగా ఉంటుంది, నచ్చకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా తీసుకున్నా, మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, కట్ త్రోట్ గా విషయాన్ని క్లియర్ గా మాట్లాడడం అయితే అక్కడ జరుగుతుందండి. ఇక్కడ అన్ని ఎటువంటివి మాటలు మాట్లాడినా అవన్నీ కూడా నిర్దిష్టంగా అవి మనం చెప్పలేము వితౌట్ ఎనీ ప్రూఫ్. ఫైనల్ గా సుందరం శర్మ గారు ఒకటి మాత్రం, ఇప్పుడు సుహాసిని గారు చెప్పిన, జయచంద్ర